హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీకి సంబంధించి తెలుగులో ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నాం. ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ సెక్షనే మనకి ఎలక్ట్రిసిటీ. అటువంటి ఎలక్ట్రిసిటీ యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయి, ఇటువంటి హై లెవెల్ డయాగ్రామ్స్ని కూడా మనం ఎలా డీల్ చేయాలి అనే విషయాన్ని ముందు మనం మాట్లాడుకుందాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ముందు మనం డీల్ చేయాలి అంటే వీ నీడ్ టు నో ఫార్ములాస్ అనమాట. ఫార్ములాస్ అనేవి క్లియర్గా మనం నేర్చుకొని ఉంటే అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీన్ని నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 పార్ట్స్లో చేస్తాను. ఎందుకంటే మనకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలక్ట్రిసిటీలో ఉన్నాయి కాబట్టి అన్నిటినీ కవర్ చేయడానికి నేను 2 పార్ట్స్లో చేస్తాను. జాగ్రత్తగా 2 పార్ట్స్ వినడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నేను మిర్రర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేశాను, చాలామందికి అవి చాలా నచ్చినవి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ను కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని ఆ తర్వాత చూస్తూ ఉండండి. ఏవైనా అప్డేట్స్ అనేవి వస్తే మీకు వెంటనే వస్తాయి కాబట్టి మీరు చాలా ఎర్లీగా వీడియోని చూసి దానికి సంబంధించిన విషయాలని మీరు నేర్చుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ముందు ఫార్ములాస్ నేర్చుకొని దాని తర్వాత మనం అసలైన ప్రాబ్లమ్స్లోనికి వెళ్దాం. ఫస్ట్ ఫార్ములాస్ ఇదిగోండి. ఫస్ట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో నేను 7 or 8 అనే ఫార్ములాస్ ముందు మీ దగ్గర తీసుకొచ్చాను. ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి, వాటిని పార్ట్ 2లో ఆ లెక్కలు చేయించేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పార్ట్ 1 కాబట్టి వీటికి రిలేటెడ్గా నేను చూపిస్తున్నాను. ఫస్ట్ది వర్క్ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. అంటే కొంత క్యూ అంటే ఛార్జ్ అనమాట. కొంత ఛార్జ్ని జరపడానికి మనకి వి అనేది కావాలి. కొంత వోల్టేజ్తో మనం ఛార్జ్ని ముందుకు జరుపుతున్నాం అనుకోండి, దాన్ని వర్క్ అంటాడు. కాబట్టి డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ అనే ఫార్ములా మనకు తెలియాలి. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు క్యూ బై టీ. క్యూ అంటే ఛార్జ్, టీ అంటే టైం అనమాట. ఎంత ఛార్జ్ మూవ్ అయింది, ఎంత టైంలో మూవ్ అయింది అని చెప్పేదే కరెంట్. డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ, ఐ ఈక్వల్ టు క్యూ బై టీ. ఇక అందరికీ తెలిసిందే వి ఈక్వల్ టు ఐఆర్, ఓమ్స్ లా అందరికీ బాగా తెలుసు. ఎక్కువ ప్రాబ్లమ్స్ దీని మీద అడుగుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ పవర్ మీద మనకి ఎప్పుడు 3 ఫార్ములాస్ ఉంటాయి. వోల్టేజ్ కరెంట్తో ఒకటి, కేవలం వోల్టేజ్ రెసిస్టెన్స్తో వి స్క్వేర్ బై ఆర్, కేవలం రెసిస్టెన్స్ అండ్ కరెంట్తో ఐ స్క్వేర్ ఇంటూ ఆర్, లేదా వోల్టేజ్ ఇంటూ కరెంట్, ఈ రెండిటితో. ఈ 3 ఫార్ములాస్లో మనం దేన్నైనా వాడుకోవచ్చు. దేనికి? పవర్కి. ఓకేనా? పవర్ని దేంట్లో కొలుస్తారు? వ్యాట్స్లో కొలుస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హీట్. ఎటువంటి ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అయినా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మనకి హీట్ అనేది డిసిపేట్ అయింది. దానికి ఫార్ములా ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ. ముఖ్యంగా కరెంట్ ఎక్కువ లోడ్ వెళ్తేనే కదా హీట్ అనేది డిసిపేట్ అయ్యేది. కాబట్టి ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ. నెక్స్ట్ ఇలా 3 రెసిస్టర్లు ఎప్పుడైతే మనకి సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఆ మూడింటిని యాడ్ చేయడం, R1 ప్లస్ R2 ప్లస్ R3. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. అయితే ఇటువంటి సిరీస్ సర్క్యూట్స్లో కరెంట్ సేమ్గా ఉండిద్ది, వోల్టేజ్ డిఫరెంట్గా ఉండిద్ది. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. సిరీస్ అనే ఇటువంటి సర్క్యూట్స్లో వోల్టేజ్ డిఫరెంట్, కరెంట్ సేమ్. నెక్స్ట్ ఇది ప్యారలల్ సర్క్యూట్ అంటారు. ఇలా కనెక్ట్ అయితే ప్యారలల్, మరి ఇలా కనెక్ట్ అయితే సిరీస్ అనమాట. సిరీస్కి ఈక్వాలెంట్కి ఇదైతే ఫార్ములా, ప్యారలల్కి ఈక్వాలెంట్ అంటే ఇదనమాట. 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3, 1/R ఈక్వల్ టు. ఓకేనా? ఒకవేళ 2 ఇచ్చాడు అనుకో, 1/R1 ప్లస్ 1/R2. సింపుల్గా రాసుకోవాలనుకోండి, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. దీన్ని కూడా వాడుతూ ఉంటా చూడండి. 2 ఇచ్చినప్పుడు 1/R1 ప్లస్ 1/R2 అయినా వాడచ్చు, లేదా R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. దాన్ని సాల్వ్ చేస్తే ఇదే వచ్చింది. కాబట్టి ప్యారలల్కి ఆర్ ఈక్వల్ అంటే ఇది, సిరీస్కి ఆర్ ఈక్వల్ అంటే ఇది. ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది. చూడండి, ఇక్కడ వోల్టేజ్ అప్లై చేశాను, కరెంట్ వచ్చింది ఐ.
ఇక్కడికి వెళ్ళంగానే ఇటు I1 వెళ్ళింది, ఇటు I2 వెళ్ళింది, ఇటు I3 వెళ్ళింది. చూసారా, ఇదొక పాత్, ఇదొక పాత్, ఇదొక పాత్. కాబట్టి I1, I2, I3. కానీ సిరీస్లో చూడండి, కరెంట్ సేమ్ అనమాట. ఇదే I, దీని గుండా వెళ్ళిద్ది, దీని గుండా వెళ్ళిద్ది, దీని గుండా వెళ్ళిద్ది, మళ్ళీ డ్రా అయిపోయింది. కాబట్టి సిరీస్లో కరెంట్ సేమ్, ప్యారల్లో కరెంట్ డిఫరెంట్, డివైడ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వోల్టేజ్ని వోల్ట్స్లో కొలుస్తారు, కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తారు, ఛార్జ్ అనగా క్యూలమ్స్లో కొలుస్తారు, వర్క్ని జౌల్స్లో కొలుస్తారు, హీట్ని జౌల్స్లో లేదా క్యాలరీస్లో కొలుస్తారు. ఇందాక చెప్పే కదా. పవర్ని దేంట్లో కొలుస్తారు, వాట్స్లో కొలుస్తారు. ఇలా ఈ మూడింటిని అన్నిటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇటు పక్కన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఇటు పక్కన యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు యూనిట్స్ తెలియక కూడా మనకి పిట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యూనిట్స్ అండ్ ఇట్స్ ఫార్ములాస్ రెండు చాలా ఇంపార్టెంటే. ఓకేనా. వీరింటి మీద ఒక ఐడియా అనేది మనకి జనరేట్ అయితే ఇక డైరెక్ట్గా మనం వెళ్ళిపోయి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకేనా. నియర్లీ ఒక 20 క్వశ్చన్స్ నేను పార్ట్ 1లో ఇన్సర్ట్ చేశాను. మరలా పార్ట్ 2లో ఇంకో 20 క్వశ్చన్స్ ఇన్సర్ట్ చేస్తా. ఈ 20 నాకు ఇష్టమైనవి తీసుకురావట్లేదు, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, అందులోనూ అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా నేను తీసుకొస్తున్నా. కాబట్టి ఈ మోడల్స్ మీకు అర్థమైతే రాబోయే ఎగ్జామ్స్లో వచ్చే ఎవ్రీ మోడల్స్ని కూడా మీరు సాల్వ్ చేయగలరు. యూ పీపుల్ కెన్ ఈజీలీ క్రాక్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బై ఫాలోయింగ్ ఆల్ దీస్ మోడల్స్. కాబట్టి ఈ మోడల్స్ని మీరు అర్థం చేసుకుంటే వాటిని ఈజీగా క్రాక్ చేయగలరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రండి. ఒక్కో క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఇదే మన ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. చూడండి, I = 0.8 amps drawn by a filament on electric bulb for 3 minutes. Time = 3 minutes. మినిట్స్ ఇచ్చాడు కాబట్టి సెకండ్స్లో మార్చుకోవాలి. 3 × 60 180 seconds. ఎందుకు, టైంకి SI యూనిట్ ఏంటి, సెకండ్స్ కదా, అందుకే సెకండ్స్లో మార్చుకోవాలి. ఇక Q ఎలక్ట్రిక్ చేంజ్ అని అడగానే ఛార్జ్ అనమాట. క్వశ్చన్లో చేంజ్ అని ఇచ్చాడు, అది ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత అని అడిగాడు. మనకి I కరెంట్ ఇచ్చారు, T టైం ఇచ్చారు, ఛార్జ్ కనుక్కోమన్నారు. I = Q/T. కనుక్కోమంది Q కదా, I × T = Q. ఇలా రాసుకున్నా. I అంటే ఎంత, 8/10. 0.8 అంటే 8/10గా రాసుకోవచ్చుగా. క్యాలిక్యులేషన్కి ఈజీగా రాసుకున్నా. టైం అంటే ఎంత, 180. ఈ 0 కొట్టేసా. 18 144. దేంట్లో కలవాలి, కూలమ్స్లో కలవాలి. ఓకే. 144 ఎక్కడుంది, వేర్ ఈజ్ 144, ఇదిగోండి 144 ఇక్కడ ఉంది. సింపుల్ క్వశ్చన్. పారామీటర్స్ని రాసుకొని మనం ఫార్ములాని గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయటమే. దానికి మించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ ఎలక్ట్రిసిటీ లాంటి ప్రాబ్లమ్స్లో. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, హౌ మచ్ వర్క్ ఈజ్ డన్, వర్క్ అడిగారు. హౌ మచ్ వర్క్ ఎంత ఈజ్ డన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 5Q. ఛార్జ్ ఇచ్చారు ఎంతంట, 5 అంట. 5Q charge across 2 points having a potential difference of 10 volts. వోల్టేజ్ 10 volts. మనకి Q ఛార్జ్ అనేది ఇచ్చి వోల్టేజ్ 10 volts ఇచ్చి వర్క్ ఎంతో కనుక్కోమన్నారు. ఫార్ములా తెలుసు కదా, W = V × Q. W = V అంటే ఎంత, 10, Q అంటే ఎంత, 5, మొత్తం ఎంత, 50. వర్క్ దేంట్లో కలవాలి, జౌల్స్లో కలవాలి. ఇక్కడ చూడండి, 50 amps కాదు, 50 C కాదు, 50 volts కాదు, జౌల్స్ అనమాట. వర్క్ యూనిట్స్ ఏంటి, జౌల్స్. డైరెక్ట్గా చేయకుండా కూడా పెట్టచ్చు. అంటే మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండి వర్క్ని జౌల్స్లో కొలుస్తారన్న మినిమం ఐడియా ఉంటే ఒకసారి ఆప్షన్స్ను కూడా మీరు గమనిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో 50 joules అనేది ఆన్సర్ అనమాట. ఏమైనా ఉందా, చిన్న ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఇవి చాలా ఈజీ, కాన్సెప్ట్ అర్థమైతే. ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 4 ohms రెసిస్టర్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ అన్నారు. ఇప్పుడు 4 ohms రెసిస్టర్ ఉంది కదా, దీని దగ్గర వోల్టేజ్ ఎంత అని అడిగారు మనకి. ఓకేనా. ఇది ఏ సర్క్యూటు, ఇలా డ్రా చేసుకుంటున్నాను నేను మీకు అర్థం అవటానికి. ఇక్కడేమో 4 ohms ఉంది, ఇక్కడేమో 6 ohms ఉంది, ఇక్కడ వోల్టేజ్ ఏమో 5 volts ఇచ్చారు. ఓకే. I ఎంతో మనకు తెలియదు కదా,
ఐ సంగతి పక్కన పెట్టండి. వోల్టేజ్ ఇచ్చారు అంత 5 వోల్ట్స్ ఇచ్చారు. ఓకేనా, 5 వోల్ట్స్. రెసిస్టెన్స్ ఎంత మనకు టోటల్ ఎంతో తెలీదు. R1 ఇచ్చారు 4 ఓమ్స్, R2 ఇచ్చారు 6 ఓమ్స్. R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 4 ప్లస్ 6 మొత్తం ఎంత, 10 ఓమ్స్. సో మనకి R కూడా వచ్చింది, R ఈక్వల్ టు 10 ఓమ్స్. మనకేం కనుక్కోవాలి, ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 4 ఓమ్స్ రెసిస్టర్. ఈ 4 ఓమ్స్ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ కనుక్కోమన్నారు. చూసారా, అంటే మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఈ సర్క్యూట్లో కరెంట్ సేమ్గా ఉండిద్ది, వోల్టేజ్ డిఫరెంట్గా ఉండిద్ది. అంటే దీని దగ్గర ఉండే వోల్టేజ్ వేరు, 6 ఓమ్స్ దగ్గర ఉండే వోల్టేజ్ వేరనమాట. ఓకేనా, కరెంట్ సేమ్. ముందు మనం కరెంట్ కనుక్కున్నాం. V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. V అంటే ఎంత, 5 వోల్ట్స్. I అంటే ఎంత తెలీదు. R అంటే ఎంత, 10 ఓమ్స్. 5 ఒకట్లు 5 రెండు. 1/2 ఈక్వల్ టు I. I ఎంత వచ్చింది, 1/2 యాంప్స్ వచ్చేసింది. ఓకే, ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, 1/2 యాంప్స్. వారేం అడిగారు, V1 అడిగాడు. 4 ఓమ్స్ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ అడిగాడు. V1 ఈక్వల్ టు కరెంట్ సేమ్ కదా, I. ఏ రెసిస్టర్ దగ్గర అడిగాడు, 4 ఓమ్స్ దగ్గర అడిగాడు. అలాగనమాట. చూడండి, ఇక్కడ కూడా నేను వాడిన ఫార్ములా V ఈక్వల్ టు I ఇంటూ ఆర్ఏ. ఏ వోల్టేజ్ అడిగాడు, V1. I కరెంట్ సేమ్ కదా, I రాసుకున్నా. ఏ రెసిస్టర్ దగ్గర అడుగుతున్నాడో ఆ రెసిస్టర్ రాసుకున్నా. ఇక సింపుల్. V1 అంటే ఎంతో తెలీదు. I ఎంత అంట, 1/2 ఇంటూ 4. 2 ఒకట్లు 2 రెండు. V1 ఈక్వల్ టు 2 వోల్టేజ్, 2 వోల్ట్స్. 2 వోల్ట్స్ ఎక్కడ ఉంది, ఇదిగోండి 2 వోల్ట్స్ ఇక్కడ ఉంది. చూసారా, అంటే ఈ సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది డిఫరెంట్ కాబట్టి 4 ఓమ్స్ దగ్గర ఉండే వోల్టేజ్ వేరు, 6 ఓమ్స్ దగ్గర ఉండే వోల్టేజ్ వేరు. అలా దేని దగ్గర ఉన్న వోల్టేజ్ తెలియాలంటే ముందు మనకి కరెంట్ తెలియాలి. సేమ్గా ఉన్నదాన్ని కనుక్కుంటే డిఫరెంట్గా ఉన్నదాన్ని కనుక్కోవచ్చు. మళ్ళా చెబుతున్నా, సేమ్గా ఉన్నదాన్ని కనుక్కుంటే డిఫరెంట్గా ఉన్నదాన్ని కనుక్కోవచ్చు. అలా ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. బొమ్మ చూసి చాలా పెద్దగా అనుకుంటూ ఉంటారు. ఇట్స్ ఏ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 3 రెసిస్టర్స్, ఈచ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 ఓమ్స్, 3 ఓమ్స్, 5 ఓమ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, 3 రెసిస్టర్స్ ఉన్నాయంట, అవి సిరీస్లో కనెక్ట్ అయినాయంట. సిరీస్ అంటే ఇలాగ కదా రాసుకోవాల్సింది. ఒకటేమో 2 ఓమ్స్, ఒకటేమో 3 ఓమ్స్, ఒకటేమో 5 ఓమ్స్. ఓకే, R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. 2 ప్లస్ 3 5, 5 5 10, 10 ఓమ్స్. ఓకే, రెసిస్టెన్స్ వచ్చేసింది. టు ఏ బ్యాటరీ ఆఫ్ వోల్టేజ్ V ఇఫ్ ద కరెంట్ త్రూ 2 ఓమ్స్ రెసిస్టర్ ఈజ్ 4 యాంప్స్. చూడండి, 2 ఓమ్స్ రెసిస్టర్ గుండా వెళ్ళే కరెంట్ ఎంత అన్నాడు, 4 యాంప్స్ అన్నాడు. ఇదే పాయింట్ మనకు కావాలి. నెక్స్ట్ వాడేం అడిగాడు, వోల్టేజ్ ఎంతో అడిగాడు. వోల్టేజ్ అంటే ఎంత, మనకి R ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. కరెంట్ ఎలా ఇచ్చాడు, 2 ఓమ్స్ రెసిస్టర్ గుండా వెళ్ళే కరెంట్ ఎంత అంట, 4 యాంప్స్ అంట. మీరు బాగా గమనిస్తే ఈ సిరీస్ సర్క్యూట్స్లో కరెంట్ ఎలా ఉండిద్ది, సేమ్గా ఉండిద్ది. అంటే 2 ఓమ్స్ దగ్గర ఉండే కరెంట్ 4 యాంప్సే, 3 ఓమ్స్ దగ్గర ఉండే కరెంట్ 4 యాంప్సే, 5 ఓమ్స్ దగ్గర ఉండే కరెంట్ 4 యాంప్సే. అంటే ఈ సర్క్యూట్లో మొత్తం ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, 4 యాంప్సే. కానీ వాడు చూసారా, టోటల్ కరెంట్ 4 యాంప్స్ అని ఇవ్వకుండా దీని గుండా పోయే కరెంట్ 4 యాంప్స్ అన్నాడు. దీని గుండా వెళ్ళేది 4 యాంప్సే, దీని గుండా వెళ్ళేది 4 యాంప్సే, దీని గుండా వెళ్ళేది కూడా 4 యాంప్సే. కాబట్టి టోటల్ సర్క్యూట్లో కరెంట్ ఎంత అంటే 4 యాంప్స్. సో మనకి రెసిస్టెన్స్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం వోల్టేజ్ కనుక్కోవాలి. సింపుల్, వోల్టేజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్. కనుక్కోవాల్సింది వోల్టేజ్ కదా. I అంటే ఎంత, 4. R అంటే ఎంత, 10, 40 వోల్ట్స్. ఎక్కడుంది 40 వోల్ట్స్, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్. చూసారా, చూస్తానికి క్వశ్చన్ ఏమో పెద్దగా ఉంది, ఏమీ లేదు. సిరీస్ సర్క్యూట్లో కరెంట్ సేమ్ అనే చిన్న కాన్సెప్ట్ నువ్వు మనసులో పెట్టుకుంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది సేమ్ క్వశ్చనే. చూడండి, ఏ కరెంట్ ఆఫ్ 2.5 మిల్లీ యాంప్స్
ఓకే, కరెంట్ ఇచ్చారు 2.5 మిల్లీ యామ్స్ అంటే ఎంత 10⁻³ యామ్స్. ఓకేనా, మిల్లీ అంటే 10⁻³ అనమాట, అది మనకు ఐడియా ఉండాలి. 2.5 మిల్లీ యామ్స్ ఇచ్చారు. ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ హ్యావింగ్ ఎ రెసిస్టెన్స్ 2 ohms, R = 2 ohms. ఓకే, ద పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్కి ఇంకో పేరే పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. సింపుల్, వి ఎంత అని అడిగారు, ఐ ఇచ్చి ఆర్ ఇచ్చి వి కనుక్కోమన్నారు. ఓకే, వి = I × R. ఐ అంటే ఎంత 2.5 × 10⁻³ ఆర్ అంటే ఎంత అది ఇచ్చారు 2 ohms. ఓకే, 2.5 × 2 ఎంత 2.5 × 2 ఎంత 5 5 × 10⁻³ 5 × 10⁻³ అని రాసుకోవచ్చు మిల్లీ. సో 5 మిల్లీ వోల్ట్స్ అనమాట. వోల్టేజ్ దేంట్లో కొలుస్తారు, వోల్టేజ్ ఎక్కడుంది 5 మిల్లీ వోల్ట్స్, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, ఏమీ లేదు, పారామీటర్స్ రాసుకుంటున్నాను, ఏ కాన్సెప్ట్ తగ్గగా ఉందో అది చూసుకుంటున్నాను. మనం స్టార్టింగ్లో వాడిన ఫార్ములాస్ను చూపించే చేస్తున్నా తప్ప వేరేదేమి కొత్తగా చేయట్లా, ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 బల్బ్స్. చూడండి, ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. 3 బల్బ్స్ 40 watts, 60 watts, 100 watts రెస్పెక్టివ్లీ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 40 watts బల్బ్ ఒకటి, 60 watts బల్బ్ ఒకటి, 100 watts బల్బ్ ఒకటి ప్యారలల్గా కనెక్ట్ అయినాయి అంట. ఇదేమో 40 watts, ఇదేమో 60 watts, ఇదేమో 100 watts. వీటికి కరెంట్ సప్లై ఇచ్చారు, ఎంత 220 volts సప్లై ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీంట్లోకి వెళ్ళే కరెంట్ వేరు, దీంట్లోకి వెళ్ళే కరెంట్ వేరు, దీంట్లోకి వెళ్ళే కరెంట్ వేరు. ఎందుకు, ఇది ప్యారలల్ సర్క్యూట్, సో కరెంట్ ఈజ్ డిఫరెంట్. ఇది కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ద బల్బ్ దట్ గ్లోస్ విత్ మ్యాక్సిమం బ్రైట్నెస్. 40 watts, 60 watts, 100 watts కలిపిన ఈ 3 బల్బుని ప్యారల్లో కనెక్ట్ చేసి 220 వోల్టేజ్ సప్లై ఇచ్చినప్పుడు ఏ బల్బు బాగా వెలిగిద్ది, 40దా, 60దా, 100దా, 3 అని అడిగాడు. చూడండి, ఆల్ బల్బ్సా, బల్బ్ సియా, బల్బ్ ఏయా, బల్బ్ బియా. సింపుల్ లాజిక్, ఎక్కువ వాటేజ్ ఉన్న బల్బు ఎక్కువ వెలిగిద్ది. ఎక్కువ వాటేజ్ దేనికి ఉంది, 100 watts, కాబట్టి ఎక్కువగా వెలిగే బల్బ్ ఏంటి, సి బల్బే కదా. సింపుల్ ఆన్సర్. కాన్సెప్ట్, 60 క్యాండిల్ బల్బ్ వెలిగే విధానం వేరు, 100 క్యాండిల్ బల్బ్ వెలిగే విధానం వేరు. క్యాండిల్ అంటే వాటేజ్ అనమాట, కాబట్టి 100 watts ఉన్నది ఎక్కువ వెలిగిద్ది అన్న కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఏ కరెంట్ ఆఫ్ 5 amps, current = 5 amps flows through a electrical appliance when the potential difference is 50 volts. Voltage ఇచ్చారు 50 volts across the terminals. What will be the current drawn by the appliance if the potential difference is increased to 110 volts? మనకి ఐ ఇచ్చి వి ఇచ్చారు. ఒకవేళ ఈ వోల్టేజ్ని 110 voltsకి పెంచితే అప్పుడు కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. కరెంట్ ఏమో 5 amps, వోల్టేజ్ ఏమో 50 volts. వోల్టేజ్ని ఒకవేళ 110 volts పెంచితే అప్పుడు కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, V = I × R. వి అంటే ఎంత 50, ఐ అంటే ఎంత 5, ఆర్ అంటే ఎంత తెలీదు, 5 ఒకట్లు 5 పదులు, R = 10 ohms. ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఆర్ ఎంత వచ్చింది, 10 ohms ఉంది. వోల్టేజ్ ఎంత 110 volts. ఇప్పుడు మళ్ళీ V = IR ఫార్ములా తీసుకొని, ఇప్పుడు వోల్టేజ్ 110 ఉన్నప్పుడు కరెంట్ ఎంత అన్నాడు కదా, వోల్టేజ్ 110, కరెంట్ ఎంత తెలీదు, ఆర్ అంటే ఎంత 10, 0 0, ఐ = 11 amps అనమాట. అంటే 50 volts ఉన్నప్పుడు కరెంట్ ఏమో 110 volts, 50 volts ఉన్నప్పుడు కరెంట్ ఏమో 5 amps, 110 volts ఉన్నప్పుడు కరెంట్ ఏమో 11 amps అనమాట. ఓకేనా, సో 11 amps ఎక్కడుంది మనకి ఆప్షన్స్లో, అదిగోండి చూడండి, సింపుల్ క్వశ్చన్. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, if the current is flowing through a resistance of 5 ohms, if the current is flowing through a resistance of 5 ohms, R = 5 ohms is 6 amps,
5 ఓమ్స్ గుండా 5 ఓమ్స్ రెసిస్టర్ గుండా వెళ్తున్న కరెంట్ ఎంత? 6 amps. Then the current flowing through another resistance of 10 ohms connected in series. చూడండి క్వశ్చన్ చదివితే ఏం అర్థం కాదు, మళ్ళా చదివితే ఇంకోసారి అర్థమైద్ది. ఒక 5 ఓమ్స్ రెసిస్టర్ ఉందంట, దానికి 10 ఓమ్స్ రెసిస్టర్ని ఎలా కలిపాడంట? సిరీస్లో కలిపాడంట. ఇది 5 ఓమ్స్, ఇది 10 ఓమ్స్. దీనికి సప్లై వోల్టేజ్ ఇచ్చాను, ప్లస్ మైనస్. దీని గుండా కరెంట్ వెళ్తుందంట. ఎంత వెళ్తుంది? 6 amps కరెంట్ వెళ్తుందంట. ఇప్పుడు మళ్ళా చూడండి, సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు కరెంట్ ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. ఓకేనా? 5 ఓమ్స్ దగ్గర కరెంట్ ఎంత? 6 amps. ఇదే కరెంట్ వెళ్ళిద్ది. 10 ఓమ్స్ దగ్గర కరెంట్ ఎంత? 6 amps. అంటే కరెంట్ సేమ్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, దెన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద అనదర్ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ఓమ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు. దీని గుండా ఎంత కరెంట్ వెళ్తుందో దాని గుండా కూడా అంతే కరెంట్ వెళ్ళిద్ది. కాబట్టి ఆన్సర్ ఎంత? 6 amps. ఎందుకంటే 5 ఓమ్స్ గుండా వెళ్ళింది ఎంత? 6 amps. ఇదే దీంట్లో కూడా వెళ్ళిద్ది, కాబట్టి ఇది కూడా 6 amps. చేయాల్సిన పని లేదు, ఏ ఫార్ములా ఉపయోగించాల్సిన పని లేదు, కాన్సెప్ట్ తెలియాలి. ఇలాంటి సిరీస్ సర్క్యూట్స్లో కరెంట్ ఏమైంది? సేమ్ అన్న విషయం మనకు ఐడియా ఉందా లేదా అని ఇన్సులేటర్ ఇలాంటి క్వశ్చన్స్ని డీల్ చేస్తాడు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ వేర్ 2 lamps A, B, C of resistance 10 ohms, 20 ohms and 30 ohms respectively. 3 రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయి అంట. 10 ohms, 20 ohms, 30 ohms. ఎలా కనెక్ట్ అయినాయి? ప్యారలల్గా 10, 20, 30. ఓకే, 3 కనెక్ట్ అయినాయి. బ్యాటరీ ఆఫ్ 60 వోల్టేజ్, 60 volts బ్యాటరీ అంట, ప్లస్ మైనస్. దెన్ టోటల్ పవర్ డిసిపేషన్ ఎంత అన్నారు. పవర్ డిసిపేషన్, పవర్ ఎంత అని అడిగాడు. పవర్ ఎంత? ఓకే, ముందు మనకి ఇక్కడ ఈ మూడింటిని సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకి రెసిస్టెన్స్ వచ్చింది. వాడు వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 60 volts ఇచ్చాడు. చూడండి, మూడింటిని ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా చేయాలి? 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. దట్ మీన్స్ 1/10 ప్లస్ 1/20 ప్లస్ 1/30. ఎల్సిఎం 60. 10 6లు 60, 20 3లు 60, 3లు 60. 6 3 9 9 2 11, 11/60. 1/R ఈక్వల్ టు 11/60. R ఈక్వల్ టు ఎంత? 60/11 ఓమ్స్. ఓకే, రెసిస్టెన్స్ని ముందు కనగేసుకున్నాను, వోల్టేజ్ ఇచ్చేసాడు, పవర్ కావాలి. పవరే కదా, పవర్కి ఫార్ములా ఏంటి? పవర్ ఈక్వల్ టు V²/R, అంతే కదా. లేదా I² ఇంటూ R, లేదా V/I. మనం దీంట్లో దేన్నైనా వాడుకోవచ్చు. V²/R లేదా I² ఇంటూ R లేదా V/I. ఇప్పుడు నాకు వోల్టేజు రెసిస్టెన్స్, ఇక నాకేముంది? రెసిస్టెన్స్ ఉంది, ఇక నాకేముంది? వోల్టేజ్ ఉంది. ఈ రెండింటికి తగ్గ ఫార్ములా ఏంటి? ఇదే కదా. మనకి ఏమి ఇచ్చాడో దానికి తగ్గ ఫార్ములా చూసుకోవాలి. చూడండి, కాబట్టి పవర్ ఈక్వల్ టు V²/R. V అంటే ఎంత? 60 volts. 60 ఇంటూ 60 బై R ఎంత అంట? 60/11. అప్పుడు 60 ఇంటూ 60 బై 60/11 కాస్త 11/60 వెళ్ళిద్ది. దీన్ని కొట్టేసా. 60 ఇంటూ 11 660. పవర్ కనుక్కోమన్నాడు కదా, వాట్స్. 660 ఎక్కడుంది? ఇదిగో సెకండ్ ఆప్షన్లో ఉంది. చూసారా? క్వశ్చన్ జాగ్రత్తగా చేయాలి. ముందు ఇలా కనుక్కోవాలి. టోటల్ రెసిస్టెన్స్, వోల్టేజ్ వచ్చింది, ఈ ఫార్ములా వాడుకోవాలి. ఈ మూడిట్లో ఏ ఫార్ములా అయినా వాడచ్చని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. అదే ఫార్ములా తీసుకొని పవర్ కనుక్కున్నా, కొత్తగా నేను ఏమీ చేయలేదు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 2 resistors of 4 ohms each are connected in parallel. ఓకే, 2 రెసిస్టర్లు
4 ఓమ్స్ రెసిస్టర్లు అనేవి ప్యారల్లో కనెక్ట్ చేశాడంట. ఇది కూడా 4 ఓమ్సే. ఇలా ప్యారల్లో కనెక్ట్ అయినాయి. 2M బ్యాటరీ సోర్స్ ఎంత? ప్లస్ మైనస్ 5 వోల్ట్స్ బ్యాటరీ ఉన్న సర్క్యూట్స్. బ్యాటరీకి 4 ఓమ్స్ ఇలా ప్యారల్లో కనెక్ట్ అయిన ఉన్నాయి. ద టోటల్ కరెంట్ ఎంత అన్నారు. ఓకే, టోటల్ కరెంటు నాకు వోల్టేజ్ ఇచ్చాడు 5 వోల్ట్స్, కరెంట్ కనుక్కోమన్నాడు. కనుక్కుంటాను. ఆర్ ఈక్వల్ టు 2 ఓమ్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 1/R1 ప్లస్ 1/R2. సింపుల్గా చేయాలనుకో 4 × 4/4 ప్లస్ 4, 4 4 16, 4 ప్లస్ 4 8, 8 1 8 2, 2 ఓమ్స్. సో ఆర్ ఈక్వలెంట్ ఎంత? 2 ఓమ్స్ అనమాట. సో నాకు వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, కరెంట్ కనుక్కోవచ్చు. V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. వోల్టేజ్ ఎంత? 5. I ఎంతో తెలీదు. ఆర్ అంటే ఎంత? 2, 2 1 2, 2.5. I ఈక్వల్ టు 2.5 amps. ఎక్కడుంది 2.5 amps? ఇదిగోండి. సింపుల్ క్వశ్చన్. ఏమి ఇచ్చారో దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడంగానే పెద్దగా భయపడుతూ ఉంటారు. ఏమీ లేదు, చూడండి. ఇన్ ఏ సర్క్యూట్ దేర్ ఆర్ 5 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ 5 ohms. They are connected in such a way that the resistance of the circuit is maximum. R ఈక్వలెంట్ మ్యాక్సిమంలో రావాలి అంటే 5 ohms రెసిస్టర్స్ ఉన్నాయంట. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయంట. 5 ఉన్నాయి. 5 ohms రెసిస్టర్స్ 5 ఉన్నాయి. మ్యాక్సిమం రావాలనుకోండి ఎప్పుడైనా సరే సిరీస్లో కనెక్ట్ చేయాలి. మినిమం రావాలనుకోండి ఎప్పుడైనా సరే ప్యారల్లో కనెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఆర్ ఈక్వలెంట్ మ్యాక్సిమం కావాలంటే సిరీస్, ఆర్ ఈక్వలెంట్ మినిమం కావాలంటే ప్యారలల్. ఇప్పుడు క్వశ్చన్లో మనకేమన్నాడు? మ్యాక్సిమం అన్నాడు. కాబట్టి R1, R2, R3, R4, R5. R1, R2, R3, R4, R5. ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది 5 ohms. టోటల్ ఆర్ ఈక్వలెంట్ ఎంత? R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 ప్లస్ R5. ఆర్ ఈక్వలెంట్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5. 5 5 ఎంత? 25. చూసారా? ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవడానికి ఇంత మ్యాటర్ రాశాడు. నౌ ద సర్క్యూట్ ఈజ్ కనెక్టెడ్ టు 15 volts. వోల్టేజ్ ఇచ్చారు 15 volt. ద కరెంట్ ఎంత కనుక్కోమన్నారు. V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. V అంటే ఎంత? 15 volts. I అంటే ఎంత? తెలీదు. R అంటే ఎంత? 25. 5 3 15, 5 25. 3/5 ఈక్వల్ టు I అనమాట. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం అనుకోండి. 5 6 ఎంత? 30. సో 0.6 ఈక్వల్ టు I. 0.6 amps. ఎక్కడుంది 0.6 amps? ఇదిగోండి ఇక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. చూసారా? సింపుల్గా చూస్తానికి క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి. 5 ohms రెసిస్టర్స్ని 5 ఉన్నాయంట. వాటిని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎక్కువ రెసిస్టెన్స్ వచ్చింది, ప్యారల్లో కనెక్ట్ చేస్తే తక్కువ రెసిస్టెన్స్ వచ్చింది అన్న విషయం ఐడియా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2 రెసిస్టర్స్ 20 ohms, 30 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, 20 ohms రెసిస్టర్ ఒకటి, 30 ohms రెసిస్టర్ ఒకటి, దీన్ని ప్యారల్లో కనెక్ట్ చేశాను. ద కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ టు 3 voltage. వోల్టేజ్ ఎంత అంటే 3 volts అనమాట. ద కరెంట్ ఎంత అన్నారు. కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సింపుల్గా అయితే R1 ఇంటూ R2/R1 ప్లస్ R2. దట్ మీన్స్ 20 ఇంటూ 30 20 ప్లస్ 30 ఎంత? 50. 0 0, 5 1 5 6. ఆర్ ఈక్వలెంట్ ఎంత అంటే
R ఎంత 12 ohms. నాకు ఇప్పుడు వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, కరెంట్ కనుక్కోవచ్చు. వోల్టేజ్ 3 volts, కరెంట్ ఎంతో తెలీదు. R అంటే 12, 3 1 3 4. I ఈక్వల్ టు 1/5 అంటే 0.25 amps. 0.25 యాడ్ ఉంది, సి ఆప్షన్. ఏమైనా ఉందా? సింపుల్, కాన్సెప్ట్ అర్థమైతే చాలు, తెలిసిన ఫార్ములాసే ఉంటాయి అన్నమాట. చూడండి, when the electric current of 4 amps flows from a source through a electric heater, its potential difference is 60 volts. If the potential difference is increases to 165 volts, what will be the current? ఇందాక అడిగిన మోడల్ లాంటి క్వశ్చనే. గమనిస్తే వోల్టేజ్ 60 volts ఉన్నప్పుడు కరెంట్ ఎంత ఉందంట? 4 amps ఉందంట. ఒకవేళ వోల్టేజ్ని 165 voltsని పెంచితే కరెంట్ ఎంత పెరిగిద్ది అని అడుగుతున్నారు. వోల్టేజ్ 60 volts ఉన్నప్పుడు ఆ హీటర్ గుండా కరెంట్ 4 amps వెళ్తుంది. అదే వోల్టేజ్ నేను 165 voltsకి పెంచితే కరెంట్ ఎంత అంటున్నాడు. ముందు ఈ రెండు తెలిసినాయి కదా, దాని ద్వారా ఆర్ కనుక్కోవాలి. V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. V అంటే ఎంత? 60. I అంటే ఎంత? 4 ఇంటూ ఆర్. ఆర్ ఈక్వల్ టు 4 1 4 15, 15 ohms. ఇప్పుడు ఈ ఆర్ని ఇక్కడ రాసుకుందాం. 15 ohms. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 165 volts. కరెంట్ V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. 165 ఈక్వల్ టు I అంటే ఎంతో తెలీదు, ఆర్ అంటే 15. 15 1 15 1. I ఈక్వల్ టు 11. I ఈక్వల్ టు 11. ఎక్కడుంది 11? ఇదిగోండి. సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The electric power consumed by an electric heater is for 500 watts. వాటేజ్ ఇచ్చాడు. ఈ ఎలక్ట్రిక్ పవర్ కన్జ్యూమ్డ్ బై ఎలక్ట్రిక్ హీటర్. ఒక ఎలక్ట్రిక్ హీటర్ 500 watts పవర్ని కన్జ్యూమ్ చేసింది పర్ యూనిట్ టైం. వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు 250 volts. వోల్టేజ్ ఎంత? 250 volts. ద కరెంట్ డ్రాన్ బై ద హీటర్. కరెంట్ ఎంత అని అడిగారు. ఫార్ములా తెలుసు కదా, పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. 500 ఈక్వల్ టు 250 ఇంటూ I. 0 0 25 1 25 2. I ఈక్వల్ టు 2 amps. ఎక్కడుంది 2 amps? ఇదిగోండి. 0.2 కాదు, 2 amps. గమనించాలి. ఓకేనా? ఇంతే క్వశ్చన్స్. సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ని ఇంకోసారి మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఓకేనా? పార్ట్ 1లో ఎవ్రీ క్వశ్చన్ని కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించి నెక్స్ట్ నేను పార్ట్ 2 చేస్తాను. దాంట్లో క్లియర్గా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందాం. ఈ ఫార్ములాస్ని 1కి 2 సార్లు చూడండి. ఎలా చేస్తున్నాను ఏంటి, ముఖ్యంగా ఈ సెక్షన్ మీద బాగా అడిగాడు. వోల్టేజ్ డిఫరెంట్, కరెంట్ సేము, కరెంట్ డిఫరెంట్, వోల్టేజ్ సేము. ఇలాంటి సెక్షన్స్ని మీరు బాగా అర్థం చేసుకొని ఈ ఫార్ములాస్ ఒక్కసారి బట్టి పడితే కాన్సెప్ట్ అర్థమైతే ఇంకా బట్టి పడాల్సిన పనే లేదు. అర్థం చేసుకుంటే ఈ ఎలక్ట్రిసిటీ లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఇంతవరకు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి పార్ట్ 2 వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అప్పుడు ఇంకా రెసిస్టెన్స్ మీద, ఎలక్ట్రిక్ హీటర్ మీద, యూనిట్స్ మీద, మనకి ఇంట్లో యూనిట్స్ కాలుతూ ఉంటాయి కదా, ఆ యూనిట్స్ని ఎలా చేయాలి, కిలో వాట్ అవర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ మీద రో L/A అనే ఫార్ములాస్ ఏంటి, అలా ఇంకా కొన్ని డెప్త్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏఎల్పి లాంటి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సో వాటిని పార్ట్ 2లో మాట్లాడుకుంటే మనకు ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది. ఆనెస్ట్ మరొక టాపిక్తో మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని రెడీగా ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.